హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు గోధుమ పిండితో గవ్వలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నెయ్యి, 1 కప్పు బెల్లం, ఇలాచీ పౌడర్, 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాం. దీనిలో గుల్లగా రావడానికి గవ్వలు నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. గవ్వలు గుల్లగా రావడానికి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకుంటే గుల్లగా వస్తాయి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని 2 కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మెత్తగా అయితే గవ్వలు సరిగ్గా రావు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా బాగా కలుపుకొని కాసేపు పక్కన ఉంచుతాం. ఇలా వస్తే సరిపోతుంది. ఇలా ఉంటే పిండి. ఇప్పుడు గవ్వలకి రౌండ్గా ఏం అక్కర్లేదు, ఇలా చిన్నగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గవ్వలు చేసుకోవడానికి మనం ఆయిల్ స్ట్రెయిన్ చేసుకుంటాం కదండి, దీంతో ఇలా గవ్వలని ఇలాగ ఇలా ముద్దని ఇలాగ పైకి అనేస్తే గవ్వ అయిపోతుంది. ఇలా గవ్వ కింద ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని ఇలా చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ కొంచెం రాదేమనిపిస్తుంది, కానీ చాలా సింపుల్గా ఉంటుంది దీని మీద చేయడం. ఎన్నైనా చేసుకోవచ్చు ఇలా. మనం ఇక్కడే కాకుండా ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే మనం ఇలా చేసుకొని దాంట్లోనే వేసుకోవచ్చు. ఇలా అన్నిటిని చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. హీట్ అయిన తర్వాత అన్నిటిని వేసుకుందాం. వెంటనే మీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల గోధుమ పిండి కదండి, అది లోపల ఫ్రై అవ్వకుండా ఉండిపోతుంది, పైన ఎగిపోయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుందాం. ఇలా నెట్లని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది పాకం బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా పాకం ఇలాగా వచ్చాక ఒకసారి చూసుకుందాం పాకం వచ్చిందా లేదా అని. ఇలా పెట్టి ఇలాగా అంటే తీగ పాకం రావాలి, ఇంకా రాలేదు. ఇంకా కాసేపు పాకం వచ్చేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు అవుతుంది, తీగ పాకం వచ్చింది. దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసాను, అది క్లిప్ మిస్ అయ్యిందండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు గవ్వలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి గవ్వల్ని 2 మినిట్స్ ఉంచుదాం దీనిలో, ఈ పాకంలో. అప్పుడు గవ్వలకి బాగా పట్టి బాగా పీల్చుకుంటాయి గవ్వలు పాకాన్ని. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం, సర్వ్ చేసుకుందాం. ఇంకా సర్వ్ చేసుకున్నాక పాకం బాగా గట్టిగా అవుతుంది. ఇంతేనండి, ఎంతో హెల్తీ, టేస్టీగా, సింపుల్గా ఇలా గవ్వలు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.